నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1140 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎందరో బలిదానాలతో సాధించుకున్న విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం నష్టాల బాటలో నడుస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ అనేక ఉద్యమాలు ఉక్కు కార్మికుల సంఘాలతో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాలు ఢిల్లీ పర్యటించి కేంద్ర మంత్రులను కలిసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని, కర్మాగారానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరారని తెలిపారు. కేంద్ర కేబినెట్ 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఆనందంగా ఉందని తెలిపారు. వైసీపీ నాయకులు వారు సాధించిన ఘనతగా మీడియా సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తానని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కేసులు ఏం చేస్తారు, నా కేసులు తీస్తారా తీయరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా దేనికైనా సరే నిధులు ఏమైనా తీసుకొచ్చాడా? మేము అబద్ధం చెప్పలేదు. అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మరుసటి రోజే ఒక తీపి కబురు కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అది ఇప్పటి నుంచే కాదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరుసటి రోజు భయంకరమైన కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గతంలో ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినప్పుడు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఈనాడు నిన్న కాక మొన్న అనుకుంటాను 11,400 కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు, అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషం అని తెలియజేస్తున్నాం. అంటే మా నాయకులు అప్పుడు నిధులు తీస్తే మీకు కడుపు పంట, మీరు ఏదో చేసినట్టు మీరు ఇంకా కూడా నేను చెప్పేదాన్ని ఇంకా మీకు గుర్తు రాకపోతే మేమేం చేయలేము. ఎందుకంటే మీరు రాష్ట్రానికి ఏం చేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక్క ప్రాజెక్ట్ తేలేదు. అన్ని గతంలో మా గవర్నమెంట్లో ఆపేసినాడు, అట్టే అన్నీ ఆపేస్తే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు రైల్వే జోన్కి ప్రకటించాడంటే అది మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పి ధైర్యంగా చెప్తాం. 2 లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి. కాబట్టి మా నాయకుడితో, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్తో మీరు ఎప్పుడు కూడా సమానం కాదు. మా వాళ్ళంతా అభివృద్ధి వైపే చూస్తారు తప్ప నాశనం చేయడానికి మా వాళ్ళు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మేము కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్కు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, లేని పక్షంలో అఖిల పక్షాలతో కలిసి ఆందోళన చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత భవనంలో రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యానగర్లోని ఎన్బీకేఆర్ విద్యా సంస్థల యాజమాన్యం నాన్ టీచింగ్ స్టాఫ్పై అవలంబిస్తున్న విధానాలను ఏఐటీయూసీ మరియు ఎన్బీకేఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్బీకేఆర్ విద్యా సంస్థల యాజమాన్యం గత వైసీపీ పాలనలో ఉద్యోగుల సంఘం న్యాయస్థానం ద్వారా సాధించుకున్న వాటిని అమలు చేయలేదని తెలిపారు.
తెలిపారు. యాజమాన్యం ఇప్పటికైనా నాన్ టీచింగ్ స్టాఫ్కు సరైన న్యాయం చేయాలని, లేని పక్షంలో అఖిలపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రధానంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇవాళ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్న సమస్యలపైన మన ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీలకి కొద్దిగా అవగాహన చేయడం కోసం మనం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేసుకున్నాం. ముఖ్యంగా వాకాడు ప్రాంతంలో ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పేరు మోసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన నిర్వహిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో సమస్యలపైన గూడూరు ప్రజలకు కూడా విషయాలు తెలియాలి కాబట్టి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేసుకున్నాం. గత 2010 దాకా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ పనిచేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా చక్కరైన పద్ధతిలో జీతభత్యాలు కానీ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చెల్లిస్తూ ఉన్నారు. 2010 నుంచి అది ఎందుకో కానీ మేనేజ్మెంట్ మారినాక వాళ్ళ సమస్యలపైన అనేక అవాంతరాలు కూర్చి మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిని ఆ కాలేజ్ మేనేజ్మెంట్ చేపడుతూ వచ్చింది. దానికి కారణం రామ్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకుడు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఆలోచనతోనే ఆయన చేసినటువంటి హరాస్మెంటు అంటే లేబర్ ఆఫీస్ కోర్టు కూడా తీర్పులు ఇచ్చిన, హైకోర్టు తీర్పు ఇచ్చిన కోర్టుని కూడా లెక్క చేయకుండా నాకుండే పలుకుబడితో నేనేమైనా చేస్తాననే ఆలోచనతో రామ్ కుమార్ రెడ్డి గారు ఆడ చేస్తున్నటువంటి అవినీతి, కార్మికుల పట్ల వివక్షత ఏఐటీస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ నుంచి గత 15 సంవత్సరాలుగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి చాలామంది రిటైర్డ్ కూడా అయినారు. వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా ఆలోచించాలి. అంటే రాజకీయ పలుకుబడి ఉంటే ఏ పని చేసినా చెల్లుబాటు ఆలోచనతో రామ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ విద్య నువ్వు పెట్టుకునేసి దాని వెనకాల రాజకీయ ముసుగుతో కార్మికుల పుట్ట కూడా పద్ధతి చేస్తున్నారు. కోర్టు తీర్పిచ్చిన కోర్టులు తీర్పులు కూడా గౌరవించిన పరిస్థితిలో మేనేజ్మెంట్ ఉంది. మేము గతంలో వెళ్ళి అక్కడ మీటింగ్ వేసాం వాళ్ళ కాలేజీ ముందర ఊర్లోనే. వేసినాక ఫస్ట్ రోజే దాని మేనేజ్మెంట్ ఆయన పేరు జయ్ కుమార్ రెడ్డి చాలా మేధావతనంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అయ్యయ్యో మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టగలిగి కోర్టు 4 తీర్పులు మాకు అనుకూలంగా ఇచ్చింది, 2 తీర్పులు మాత్రం వాళ్ళకి సహకరించింది. కోర్టు నుంచి కానీ మాకు రిజల్ట్ వస్తే డీటెయిల్స్ వస్తే మేము అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క సమస్యల గురించి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఎన్బికేఆర్ విద్యా సంస్థలు అంటే రాష్ట్రంలోనే బాగా పేరున్న విద్యా సంస్థ. కానీ అక్కడ పనిచేసే చిరుద్యోగులు అనేక సమస్యలతో గత 15 సంవత్సరాల నుంచి కొట్టుమిట్టాడుతున్నట్టు ఈరోజే మాకైతే తెలిసింది. గతంలో అయితే తెలియదు, మాకెవరికి తెలియదు. మరి వాళ్ళ ఆర్కోర జీతాలతో మరి అక్కడ పనిచేసి పదవి విరమణ చేసిన వారికి కానీ చనిపోయిన వారికి కానీ కూడా నేటికి ఎలాంటి బెనిఫిట్స్ అవ్వలేదని చెప్పి వారు పోరాటం చేస్తూ ఉన్నారని మరి కాలేజీ యాజమాన్యం గుంటూరు లేబర్ కోర్టు వారు 2020 ఫిబ్రవరి 18వ తేదీ ఇచ్చిన తీర్పుని వెంటనే అమలు చేయాలని, అలాగే వాళ్ళ న్యాయమైన కోరికలన్నింటినీ కోర్టు వారైతే ఏమైతే తీర్పులు ఇచ్చారో మరణించిన వారికి ఆ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడం అయితేనేమి, రిటైర్ అయ్యే వారికి బెనిఫిట్స్ ఇవ్వడం అయితేనేమి, అలాగే జీతభత్యాలు ప్రభుత్వ చట్టం ప్రకారం వారికి ఇవ్వవలసిన జీతభత్యాలు అయితేనేమి, అలాగే రిటైర్మెంట్ వయసుని 60 పనిచేసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మాకు రావాల్సిన జీతభత్యాలు పాత్రలు తీస్తూ అరెస్ట్మెంట్ చేస్తూ మమ్మల్ని నడిపేయడం, ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని చాలా దారుణంగా హింస పెట్టారు. తర్వాత లాస్ట్కి రౌడీల దగ్గర కొట్టించారు మమ్మల్ని, మేము జీతాలు అడుగుతున్నామని. దాని సందర్భంగా మేము లేబర్ కోర్టును ఆశ్రయించాము. లేబర్ కోర్టులో మాకు
మాకు అనుకూలంగానే అన్నీ మాకు ఇవ్వమని చెప్పి తీర్పిచ్చింది. ఆ తీర్పులు మేము అమలు చేస్తాము తర్వాత అన్నారు. మళ్ళీ అసలు దాన్ని పట్టించుకోలేదు. దాన్ని అడుగుతుంటే మా మీద కక్ష సాధింపు మా ఉండేవాళ్ళు కూడా మేము కొంతమంది రిటైర్డ్ అయిపోయినాము. 15 మంది దాకా రిటైర్డ్ అయిపోయినాము. దాంట్లో కొంతమంది చనిపోయినారు. వాళ్ళని మాకు ఎట్లాంటి రూపాయి కూడా ఇప్పుడు చెల్లించలేదు. వాళ్ళు ఇప్పుడుండే ఉద్యోగస్తులు కూడా హరాస్మెంట్ చేస్తూ గందరగోళం చేస్తూ మేము అడుగుతున్నామని మా మీద కక్ష చేస్తున్నారు. దానికని మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము. నాయకులు వచ్చినారు కాబట్టి మీరందరూ మాకు సహాయం చేసి మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని కాపాడతారని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేమందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము దాదాపుగా 12 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా అరకొర జీతాలతోనే మేము ఈ బ్రతుకు మెళ్ళదీయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అదే మాదిరిగా మేము దాని కోసం పోరాటం చేస్తూ లేబర్ కోర్టును ఆశ్రయించిన తర్వాత లేబర్ కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది మేము ఇచ్చినటువంటి సమస్యల మీద. ఇప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం చెప్పేది ఏంటంటే వాళ్ళకి 2 అంశాల మీద అనుకూలంగా ఇచ్చింది, మాకు 4 అంశాల మీద అనుకూలంగా ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. వాళ్ళకి 4 అంశాల మీద అనేది అక్కడ పొందుపరచలే. లేబర్ కోర్టు తీర్పులో 4 అంశాలు ఏంటనేది పొందుపరచలే. మేము అడిగిన దానికి మాకు ఇవ్వమని చెప్పేసి 9th PRC 10th PRC ఇవ్వమని చెల్లించమని, తర్వాత వయసుని ఏజ్ రిలాక్సేషన్ రిటైర్మెంట్ ఏజ్ని 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచమని ఖచ్చితంగా దాంట్లో రాసి తీర్పు ఇచ్చున్నారు. మిగతావి మేము అడగడం మాకు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో మాకు ఏ సమస్యల మీద అయితే మాకు తీర్పు ఇచ్చిందో లేబర్ కోర్టు అవే అమలుపరచమని మేము కోరుతున్నాం. ఈ కోర్టులలో కేసులు కోర్టులో నడుస్తున్నాయి. దానికి ఇవ్వడం వల్ల జాప్యం చేయడం వల్ల అవి కోర్టులో ఉన్నాయి. ఇస్తే అక్కడికక్కడే సమస్యలు తీరిపోతాయి కదా, అది మా ఉద్దేశం. అందువల్ల ఈ సమస్యల మీద మా కొరకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన సంఘాలకు అయితేనేమి, జిల్లా నాయకత్వానికి, గూడూరు పట్టణ నాయకులకి అందరికీ కూడా మీ మద్దతును మేము స్టాఫ్కి అనుకూలంగా తీర్పులు వచ్చినా కూడా అక్కడ యాజమాన్యం కరస్పాండెంట్ మనకందరికీ తెలుసు. ఆయన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఆయనకున్న పలుకుబడితో లేదా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో అవన్నీ కూడా తీర్పులని అధికారులందరూ మేనేజ్ చేసి ఆఖరికి అక్కడ పనిచేసే కార్మికులపై కూడా హత్యాప్రయత్నాలు, రౌడీలతో కొట్టించడం లాంటి చర్యలు కూడా కూడుకున్నాడు. ఇవంతా కూడా కార్మికులు సహించి న్యాయ పోరాటం జరిపి గుంటూరు కోర్టు, లేబర్ కోర్టు, హైకోర్టు, ఇవి నెల్లూరు జిల్లా కోర్టులు అంతా కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా పోరాటం జరుపుతున్నారు. ఆ పోరాటానికి మద్దతుగా అనేక రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని కూడా మనం ఆహ్వానించి వారికి మీ యొక్క సంపూర్ణ సహకారం, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు కూడా మీరందరూ కూడా పూర్తిగా మద్దతు ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా సహృదయంతో ఏఐటీయూసీ గూడూరు నియోజకవర్గం కమిటీ సమితి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈ పూట ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. అందుకు మన జిల్లా తిరుపతి జిల్లా ఏఐటీయూసీ నాయకత్వం కామ్రేడ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, కామ్రేడ్ రాధాకృష్ణ గారు అధ్యక్ష కార్యదర్శి. ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అత్యధిక సంఖ్యలో రక్త నిల్వలను సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందజేస్తామని తెలిపారు. కావున నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు మెగా రక్తదాన శిబిరంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రజలకి అలాగే యువతకి అందరు కూడా నా నమస్కారాలు. మన నాయకుడు రాబోయే భావితరాల్లో అందరూ మెచ్చే మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మా లోకేష్ బాబు గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా మెగా ప్లస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉదయం 8 గంటలకి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి
మనం ఇచ్చేటువంటి రక్తం ప్రాణదానం కన్నా గొప్పదని చెప్పి ఇప్పుడే చించరామయ్య చెప్తున్నాడు. నిజమే, ఎందువల్లంటే అంత తేలిక కాదు బ్లడ్ ఇవ్వడం అంటే. అయితే ఈ మెడిప్లస్ ఓపెనింగ్ అవ్వడం మేము పోతే మొత్తం బెడ్లు నిండిపోయాడు. నాకు అర్థం కాదు, మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు. కాబట్టి ఈ మెడిప్లస్ మనకు చాలా ఉపయోగం. హాస్పిటల్ అప్పుడు కూడా చెప్పాను నేను. కానీ ఈరోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. అట్లాగే మా చించరామయ్య చెప్పారు ఇందాకే, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చినారని చెప్పారయ్యా. ముందుగా మమ్మల్ని ఈ యొక్క మెడిప్లస్ వాళ్ళు సంప్రదించారు కాబట్టి మీరు కూడా ఏమనుకోవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, రేపు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా ఉంది, అప్పుడు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కే మేము చేస్తామని చెప్పి, అట్లాగే ముఖ్యంగా నేను హాస్పిటల్ ప్రెసిడెంట్గా అలాగే మా చర్చిలో మెంబర్గా ఉండి మరి గవర్నమెంట్ హాస్పిటల్ చేయకపోతే కూడా బాగుండదు. అయినప్పటికీ దీంట్లో 30% మా మల్లికార్జున వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకో 20%, 50% మా హాస్పిటల్, ఎందుకంటే నేను చైర్మన్ హాస్పిటల్, ఆయన మెంబర్. అందుకని దయచేసి ఈసారి మాత్రం క్షమించమని చెప్పి మా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ గారిని అడుగుతున్నా. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఏదొచ్చినా మీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో యువత అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యి మీ రక్తాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ వేడుకల్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్. ప్రజలకి అలాగే యువతకి అందరు కూడా నా నమస్కారాలు. మన నాయకుడు రాబోయే భావితరాల్లో అందరూ మెచ్చే మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మా లోకేష్ బాబు గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా మెగా ప్లస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉదయం 8 గంటలకి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మనం ఇచ్చేటువంటి రక్తం ప్రాణదానం కన్నా గొప్పదని చెప్పి ఇప్పుడే చించరామయ్య చెప్తున్నాడు. నిజమే, ఎందువల్లంటే అంత తేలిక కాదు. గూడూరు నియోజకవర్గ పరిధిలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉండటం ఆనందంగా ఉందని, వారిని ప్రోత్సహించేందుకు తాను ముందుంటానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గానికి చెందిన క్రీడాకారుడు తను తేజను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శనగ తనూజ్ తేజ అనే క్రీడాకారుడు గత సంవత్సరం నవంబర్ నెలలో భువనేశ్వర్లో జరిగిన 39 నేషనల్ జూనియర్ మీట్ 80 మీటర్స్ హ్యాండిల్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ క్రీడాకారుణ్ణి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల నగదు బహుమతిగా అందజేస్తుందని, ఈ క్రీడాకారునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నగదు బహుమతి, అదేవిధంగా తాను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటి యువత చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే అనేక అవకాశాలు కలుగుతాయని సూచించారు. మన గూడూరులో ఆటగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏ రంగంలో చూసినా గూడూరుకి బ్రహ్మాండం పేరు వస్తుంది. అట్లాగే ఈరోజు కొత్తగా మా కొత్తపాలెం గ్రామంలో శనగ తనుష్ తేజ, ఈయన రన్నింగ్ రేస్లో మొత్తం నేషనల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. దానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా రవి నాయుడు గారు, మీకంతా తెలుసు, యువగలంలో ముందు నిలిపినటువంటి మా రవి నాయుడు గారు షాప్ చైర్మన్ ఇప్పుడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క తనుష్ తేజ గారికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అతన్ని మెడలో నా వంతు ఒక మెడలో కొట్టేసి సత్కరించి, తర్వాత ఆ 10 లక్షల రూపాయలు కూడా ఒక లెటర్ కూడా అది కూడా ఇచ్చి పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి అబ్బాయికి కంగ్రాట్స్ తెలియజేస్తూ, ఆయన్ని కన్నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగా ఇంకా నేషనల్ పోయినావు ఇంకా కూడా ఎదిగి మా గూడూరికి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేము కోట మండలము కేశవరం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు దర్జాగా కబ్జా చేసి అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కోట మండల బీసీ సెల్ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు పేర్కొన్నారు.
కేశవరం పంచాయతీలో సోమవారం టీడీపీ నాయకులు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు శ్రీరామ్ గురుస్వామి, ఉల్వకాయల ప్రసాద్ అనేవారు కబ్జా చేసి ఉన్నారని ఆరోపించారు. ఇటీవల కేశవరం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కూడా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ కు ప్రభుత్వ భూముల ఆక్రమణపై చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వి కోటి, కె వెంకటేశ్వర్లు, బత్తల బాబు, కేశవరం నీటి సంఘం అధ్యక్షులు నాగూర్ చిట్టేటి, బూత్ ఇన్ఛార్జు కేశవరం కోకర్ల భూపతి, పసుపులేటి వేణు, బి మల్లికార్జున్, రవి, గజేంద్ర, మాతయ్య, ఎం సుబ్బయ్య, జనసేన నాయకులు వి గురుబాబు, బత్తల సీను తాతాలు పాల్గొన్నారు. చట్టం తీసుకురావడం జరుగున్నది. ఎక్కడైనా కబ్జా జరుగుంటే ఐటిల్ని ప్రభుత్వం పొలాలని పేదలకి హ్యాండ్ ఓవర్ చేయాలి, దగ్గరుండి చేపించండి అనేసి కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరుగున్నది. దీనికి కారణంగానే మన ఎమ్మెల్యే గారు, మన శాసనసభ్యులు సునీల్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క కోట మండలం కేశవరం పంచాయతీలో న్యాయం జరుగుతుంది. దీనికి ప్రజలు చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఎంతోమంది చెప్తా ఉంటారు, ఎందుకంటే మేము ఈరోజు చేరిపోతున్నాం, వీళ్ళు చేరిపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 307, 308, 309 3 ఖాతా నంబర్లు ఉంటే మూడు సర్వే నంబర్లలో కూడా కొంత పేదోళ్ళకి, ఎస్టీలకి పొలాలు కేటాయించడం జరిగింది. వాళ్ళకి పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా జగనన్న లేఅవుట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 309 సర్వే నంబర్ మొత్తం కూడా ఈ యొక్క శ్రీరామ్ గురుస్వామి ఆక్వాపై చేసి ఈ వైసీపీ ప్రభుత్వంలో నైట్ ఆ రోజుల్లో 2022లో మేము కలెక్టర్కి అర్జీ ఇస్తే నైట్ మామిడి చెట్లు వేసాడు. ఆ యొక్క ప్లేస్లోనే మేము ఇప్పుడు మాట్లాడి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ యొక్క మామిడి చెట్లన్నీ కూడా నైట్ వేసాడు, పొగులైతే, ఎందుకంటే అతని పొలం అయితే పొగులే వేస్తాడు, అతని పొలం కాదు, ఇది పేదలది, ఇది పంచాయతీ. సోమవారం ఉదయం మనుబోలు ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పినట్లుగా వాతావరణం ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకు తీవ్రంగా ఈ మంచు ప్రభావం కనిపించింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు మంచు ప్రభావంతో పగటిపూట కూడా లైట్లు వేసుకుని ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతం నుంచి ప్రయాణించే లారీ డ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపివేశారు. మంచు ప్రభావంతో రైళ్లు కూడా ఆలస్యంగా ప్రయాణం కొనసాగించాయి. చలికాలానికి మంచు తోడు కావడంతో వృద్ధులు, చిన్నపిల్లలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మందాటి ఈశ్వరయ్య, సుభాషిణి దంపతులు వీరి కుటుంబ సభ్యుల సహకారంతో పూజలకు మరియు అన్నప్రసాదాలకు సంబంధించి 25,000 రూపాయల విలువ గల పాత్రలను ఆలయానికి అందజేశారు. వీరి వితరణ పట్ల స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
इच्छते इच्छभाजे च रमस्किरो मातरः तस्मानङ्गममा वो इच्छक्षया धीमदः मे सर्वाग्रसादिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते नारायणाय नमः गोविन्दाय नमः विष्णुवेन्द्राय नमः हरये नमः श्रीकृष्णपरब्रह्मणे नमः महागणाधिपतिदेवताभ्यो नमः वक्रतुण्डमहाकाय घोरसूर्यसमप्रभ निर्विघ्नं कुरुनामदेश्याः जयलक्ष्मीनामदेश्याः बालकृष्णनामदेश्याः गिरिशानन्द चाकचाकचेः यामिशं गिरिशं दहस्ते भवशस्तवे शिवां गिरिदत्तां पुरमात्यं श्री पुरुषं सर्वाहान्यं वै सर्वा आज्ञा ज्ञानः सर्गः साम्रो अरुणोद बब्रुस्स मंगलः वर्धनवर्षजाहर्यः उदयनं स्वाहा भूतार्थ दुष्टोपयाजनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीदृशे अदोषत्वानो हन्तेभ्यो कर्मणान् मुनक्य विश्वतः अदोषितिस्तवारश्मिदेहितं नमस्तेस्तु भगवन् श्रेश्वराय महादेवाय त्रयम्बकाय पुरान्तकाय त्रिकाग्निकालाय कालान्यवाहवे श्रीन्ये दिशान्तपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशभ्यो पशूनां पतये नमो सस्मिञ्जराय यत्मशीमते पथीनां पतये नमो बभ्रुषाभिव्यातिने नाम पतये नमो हरिकेशोपाय वीतिनिष्ठानां पतये भवस्येहिष्टे जगरां पतये नमो रुद्राय ताविनेः क्षेत्राणां पतये नमो शूताय अन्ताय यवनां पतये नमो रोहिताय सपदये विष्टाय शिवकर्मण्येन श्री काशी विश्वनाथ स्वामी देवताभ्यो नमः पवित्रोदकस्नानं भूपाय नमः अजाय नमः मुदाय नमः कोटिलभीते नमः नक्षत्रहराय नमः अग्नेत्रभीते नमः अव्यक्ताय नमः हरिणे नमः हराय नमः एवं सिंहदेवस्य शिवाश्वसितनामावली पूजां च करिष्ये नमः గంటి మొత్తలేనా 509950 ओम घोरेभ्यो घोरघोरतरेभ्यः सभ्येभ्यो सर्वसभ्येभ्यो మా పేర్లు ఇద్దరు ఉన్నారు ఎక్కడ పెట్టుకుంటే ఆచరిస్తామండి शतमानं भवति शताय पुरुषः शतेन्द्रियायुष्येवेन्धे प्रतिष्ठते शतमानं भवति शतमिदं शतमैश्वर्यं दीर्घमायुः वागर्धाविव सम्प्रोक्तो वागर्ध प्रतिपत्तये जगदक्तरो वन्दे पार्वती परमेश्वरो స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు స్వామివారికి ప్రసాదాలు చెడిపోకుండా గట్టిగా ఉండడానికి హాట్ బాక్సుల్ని అదేవిధంగా స్వామికి అభిషేకం చేయడానికి నిలువు గిన్నెలని మన దేవస్థానానికి కొంతమంది దాతలు సత్కరించడం జరిగింది. అందులో మందాటి ఈశ్వరయ్య గారు, సుభాషిణి గారు, కోటి గారు, వాణి గారు, అదేవిధంగా సునంద కుమార్, యనమల సునంద కుమార్, యనమల లక్ష్మీకళ, యనమల నరేష్ గారు, యనమల నందిని గారు, యనమల సుధీర్ గారు, యనమల సాహితీ గారు, అదేవిధంగా కాకరాల వెంకటేశ్వర్లు లక్ష్మీ దంపతులందరూ కూడా మన దేవస్థానానికి ఈరోజు 5 హాట్ బాక్సులని అదేవిధంగా 3 నిలువు గిన్నెలని బహుకరించడం జరిగింది. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క కృప ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి ఆయురారోగ్యం ప్రసాదించాలని ఈ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.